దుక్క గంగాధర్ గారికి, కేబిఏ సభ్యులు గౌరవనీయులు తిరుపతి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ అధ్యక్షురాలు సోదరి గౌతమి సుమన్ గారికి, కమర్పల్లి గ్రామ సర్పంచ్ సోదరుడు స్వామి గారికి, ఎంపీటీసీ సభ్యులు తమ్ముడు మైలారం సుధాకర్ గారికి, ఉప సర్పంచ్ గంగారాం గారికి, పిఎస్ఏ చైర్మన్ కమర్పల్లి దేవేందర్ గారికి, గౌరవనీయులు రిటైర్డ్ ఎంఈఓ గౌరవనీయులు పెద్దలు దేవేందర్ గారికి, అట్లాగే భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ కన్య సురేందర్ ప్రేమలత గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకు, కేబిఏ సభ్యులకు, తమ్ముడు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ప్రదీప్కి, ఈ రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి కేబిఏ సభ్యులందరికీ, ఫిజికల్ డైరెక్టర్లకు, వారికి సహకరించినటువంటి కమర్పల్లి గ్రామ పెద్దలకు, ఇక్కడికి నాతో పాటు వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, క్రీడాకారులకు, కమర్పల్లి గ్రామ పెద్దలకు, ముఖ్యంగా ఆర్గనైజర్స్కు అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అయితే తిరుపతి గారు, అహ్మద్ గారు, దుక్క గంగారు గారు ఇట్లా స్టేట్ లెవెల్ టోర్నమెంట్ పెడుతున్నామన్నా నువ్వు రావాలి అని అంటే యాక్చువల్గా నాకు పెద్ద పని లేదు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్నంత బిజీ కూడా లేను నేను, తప్పకుండా వస్తా, ఏం ప్రాబ్లం లేదన్న. 26 జనవరి ఫ్లాగ్ హోస్టింగ్ ఎట్లన్నా వస్తా కాబట్టి అది చేసుకొని ఇక్కడికి వస్తా అని చెప్పడం జరిగింది. అయితే స్పోర్ట్స్ విషయంలో ఇంకొక కారణం కూడా ఏంటంటే 10 ఏళ్ళు బొక్కలరు కదా అంటే తిరిగిన సగగా నిద్ర లేక, తిండి లేక, పని మీద పడ్డాక బాగా అన్ని స్థాయిల్లో, నియోజక స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, పార్టీ కావచ్చు, అట్లా అనేక రకాలుగా అసలు విరామం లేకుండా పనిచేసి ఇప్పుడు కొద్దిగా మంచిగానే ఫ్రీగానే ప్రజల దయతోటి నాకు జర రెస్ట్ దొరికింది ఇవాళ. దాంట్లో ఇంకా స్పోర్ట్స్ అంటే నాకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. నాకు కాదు, మా ఫ్యామిలీకి, మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు కావచ్చు, మా తమ్ముడు అజయ్ కావచ్చు, మా చెల్లెలు రాధిక కావచ్చు, అందరం కూడా ఇంట్లో స్పోర్ట్స్ మెన్లమే. వివిధ స్థాయిల్లో నేషనల్ లెవెల్ దాకా ఆడినాం మేము. నేను వాలీబాల్లో నేషనల్ లెవెల్, క్రికెట్లో యూనివర్సిటీ లెవెల్, మా తమ్ముడు యూనివర్సిటీ లెవెల్ క్రికెట్ ఆడినాడు, మా చెల్లెలు ఖోఖోలో కూడా, ఆమె కూడా స్టేట్ లెవెల్గా. ఇది మా అందరికంటే ఎక్కువ మా ఫాదర్, ఆయన 4-5 నేషనల్స్ ఆడిండు వాలీబాల్. అట్ ద ఏజ్ ఆఫ్ 45 years, 45 సంవత్సరాల వయసులో ఆయన అఫీషియల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టీం కెప్టెన్ ఉండే, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టీం. ఒక ఇన్సిడెంట్ వచ్చింది, వి బోత్ ప్లే టుగెదర్. ఒక ఎండ్కి ఆయన స్ట్రైకింగ్ ఉంటే నేను నాన్ స్ట్రైకింగ్ ఎండ్కి బ్యాటింగ్ చేసే సందర్భం కూడా వచ్చింది. ఒక సందర్భంలో ఒక టోర్నమెంట్ నేను 10th క్లాస్, నేను 10వ తరగతి, ఆయన 45 సంవత్సరాలు, ఆయన నేను కలిపి కూడా క్రికెట్ ఆడినాం. అంటే అంత ఆయనకి స్పోర్ట్స్ అంటే అంత ఇష్టమైన వ్యక్తి. ఈ గ్రామం నుంచి కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నర్సారెడ్డి గారు, నర్సారెడ్డి అంకుల్ అంట నేను, తన కూడా మా ఫాదర్తో వాలీబాల్ ఆడేవాడు.
మా జనరేషన్కి వచ్చే మట్టికి ఆ టీచర్ ఉంటుండే వేణుగోపాల్ రెడ్డి పిఈటి అదే గోపాల్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి వట్టి గోపాల్ రెడ్డి భూమిరెడ్డి సాబ్ ఇద్దరు ఉంటుంది. ఆవిడేమో లింబారెడ్డి ఉంటుండే. లింబారెడ్డి మేము కలిపి వాలీబాల్ ఆడినాం. భూమిరెడ్డి సాబ్ కొడుకు లింబారెడ్డి ఆల్ ఇన్ వన్ ఉండే, అన్ని స్పోర్ట్స్ ఆడుతుండే. ఆయన లెఫ్ట్ హ్యాండ్ క్రికెట్ ఆడుతుండే, కబడ్డీ ఆడుతుండే, వాలీబాల్ ఆడుతుండే, షటిల్ ఆడుతుండే, బ్యాడ్మింటన్ ఆడుతుండే. ఆయన లింబారెడ్డి వాజ్ ఆల్ ఇన్ వన్, అన్ని స్పోర్ట్స్ ఆడుతుండే. అట్లనా అన్నీ ఆడతాడా? మా తర్వాతనేమయ్యా మేము చూడలేదు. అప్పుడు ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ అంటే వేల్పూరు, కమ్మరిపల్లి, జక్రాన్పల్లి, ముప్కాలు మెయిన్గా వాలీబాల్, షటిల్ ఆడాలంటే ఈ 4-5 గ్రామాలు. కబడ్డీ కూడా, కబడ్డీలో మళ్ళీ కొత్తపల్లి అవన్నీ వచ్చినాయి. బర్దీపూర్ కబడ్డీ, బర్దీపూర్, కొత్తపల్లి కూడా వచ్చింది. బట్ బేసిక్ అప్పుడు మా ఫాదర్ టైం అప్పటి నుంచి కూడా పేరంటే ఇక వేల్పూరు, కమ్మరిపల్లి కాదే, జక్రాన్పల్లి, ముప్కాలు మంచిగా ఉంటుంది. ఇక వీళ్ళని ఈ 4 ఊర్లోనే పిలుచుకుందరు, అన్ని ఊర్లో. ఇక వాళ్ళ టీంకి కావాలంటే 4 నీళ్ళని భర్తీ చేసుకుందరు అన్నట్టు. వాళ్ళు 4 ఉందరు, 4 ఈ ఊర్లకి వెళ్ళి ఉందరు. అట్లా చాలా స్పోర్ట్స్ క్లబ్బింగ్ విలేజెస్ లో కమ్మరిపల్లి కూడా ఒకటి. ఈ మొత్తం ఆర్మూర్ తాలూకా, అభివృద్ధి ఆర్మూర్ తాలూకాలో స్పోర్ట్స్ లవింగ్ విలేజ్ చాలా తక్కువ ఉన్న గ్రామాలు ఉంటే కమ్మరిపల్లి ఒక గ్రామం. అందుకే ఈ ఒక అద్భుత సృష్టి, ఇది మామూలు విషయం కాదు. ఏదో అనడం చాలా తేలిక, కానీ సొంతంగా గవర్నమెంట్ నుంచి ఏం ఆశించకుండా కొంతమంది యువకులు కలిపి ఇంత గొప్ప ఇండోర్ స్టేడియం కట్టుకోవడం అనేది హ్యాట్స్ ఆఫ్ మీకు, కేబీఏకి. జనరల్ ఎక్కడ చూడం ఇట్లా. ఇది ఒక అద్భుత సృష్టి, వాస్తవంగా ఎక్కడ కూడా జరగదు ఇట్లా. మీరు అంటే ఎంత అది లోపల ఎంత స్పోర్ట్ మీద, ఆ గేమ్ మీద ఎంత ప్రేమ ఉంటే ఇటువంటి అద్భుతాలు జరగవు. ఆ ప్రేమ, కసి చాలా. మీ అందరు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. హ్యాట్స్ ఆఫ్ మీ అందరు, కేబీ అందరు అన్నారు నాకు. కానీ నేను ఇంత గొప్పగా ఇంత పెద్దగా ఉన్నాను నేను అనుకోలేదు. ఇండోర్ స్టేడియం మేము కట్టుకున్నామని లుక్క అప్పుడే చెప్పినా, కానీ ఇంత గొప్పగా ఉన్నాను అనుకోలే. కొద్దిగా నేను లేట్ అయినా, లేకపోతే అవసరం రాకపో, మీకు ఇంత కష్టపడే అవసరం రాకపో. సరే ఇక జరిగింది. అట్టుగా టీమ్స్ కూడా చెప్తున్నారు, 70 టీమ్స్ అంటే స్టేట్ లెవెల్ టోర్నమెంట్ చేయడమే ఒక గొప్ప, అదొక సాహసమే. వాళ్ళందరికీ ఏడా అకామిడేషన్ ఇవ్వాలి, ఎక్కడ భోజనాలు పెట్టాలి. నేను టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ నాకు అన్ని తెలుసు, దాంట్లో ఉన్న సాధక బాధలు అన్నీ కూడా తెలుసు. వేల్పూర్లో ఎవ్రీ ఇయర్ ఒక టోర్నమెంట్ పెట్టేది. ఒకసారి వాలీబాల్ పెడితే, ఒకసారి క్రికెట్ పెట్టేది, ఒకసారి కబడ్డీ పెట్టేది, అన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ పెట్టేది. చాలా దీనికి ఒక 20-30 మంది ఒక్క నెల రోజులు 24/7 పనిచేస్తే కానీ ఒక టోర్నమెంట్ సక్సెస్ కాదు. ఏదో వాటిగా ఆషామాషిగా డబ్బులు ఉంటే కూడా కాదు ఇది. దానికి పనిచేసే వ్యక్తులు ఉండాలి, ఆ స్పోర్ట్స్ లవింగ్ పర్సన్స్ ఉండాలి, దాన్ని పోషించే గ్రామ పెద్దలు ఉండాలి, దాన్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండాలి. ఇవన్నీ సమిష్టిగా అవుతాయి కానీ ఒక టోర్నమెంట్ సక్సెస్ కాదు. అందుకే ఇది ఒకటే ఫీల్డ్ నాకు తెలిసి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఉండేది ఒకటే ఫీల్డ్, ఏంటంటే అది స్పోర్ట్స్. దీంట్లో కులం ఉండదు, మతం ఉండదు, వర్గం ఉండదు, పార్టీ ఉండదు, ఏం పడగదు దీంట్లో. ఓన్లీ గేమ్ ఉంటుంది అంతే. ఆ గేమ్ని ఆడేవాడు స్పోర్ట్స్ మెన్ ఉంటాడు అంతే. అందరు ఇష్టపడతారు అన్ని రకాలుగా. ఎవరు మంచిగా ఆడితే వాళ్ళు ఇష్టపడమే ఉంటుంది దీంట్లో. అన్నిట్లో ఏదో ఒకటి ఉండొచ్చు, కానీ దీంట్లో మాత్రం ఏమి ఉండదు. గేమ్స్లో స్పోర్ట్స్లో ఏమీ ఉండదు. చాలా ప్లెయిన్ పేపర్గా, వైట్ మిల్క్గా ప్లెయిన్ పేపర్గా ఉండే ఫీల్డ్ ఏదైనా ఉన్నది అంటే స్పోర్ట్సే. కాబట్టి చాలా గొప్పగా కొత్తగా మా వెటరన్స్ కూడా పెట్టినారు మంచిగా.
యాక్చువల్లీ షటిల్ బ్యాడ్మింటన్ నీడ్స్ వెటరన్స్ కావాలి, షటిల్ బ్యాడ్మింటన్ పెట్టాలి కూడా. అది కూడా 20 టీమ్స్ వచ్చినాయన్నారు. మహారాష్ట్ర నాందేడ్ అక్కడి నుంచి కూడా వచ్చినాయన్నారు, హైదరాబాద్ నుంచి కూడా వచ్చినాయన్నారు. చాలా గొప్పగా మొత్తం స్టేట్ లెవెల్ అంటే అన్నీ వస్తాయి. డోంట్ నో మీరు ఎట్లా చేస్తున్నారో మరి నాకు తెలియదు, కానీ ఇది ఒక పెద్ద సాహసమే. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. మీరు ఈ టోర్నమెంట్లో సక్సెస్ఫుల్గా 100% సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మీ కేబీఏకి మంచి పేరు రావాలి, మీ కేబీఏ నుంచి ఇంకా మంచి మంచి క్రీడాకారులు రావాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇప్పటికే నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో వచ్చినారని చెప్పినారు. ఇంకా మంచి ప్లేయర్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అట్లనే ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఒక గ్రామంలో ఇటువంటి రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జరుపుతున్నారు కాబట్టి సౌకర్యాల విషయంలో ఏ కొద్ది అరకొరగా అటు ఇటు ఉన్నా బయట నుంచి వచ్చిన క్రీడాకారులు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పి క్రీడాకారులందరినీ నేను కోరుతాను. చేయడమే చాలా గొప్ప. ఈ రోజుల్లో స్పోర్ట్స్ ఈవెంట్ చేయడమే చాలా గొప్ప. యువత అంతా ఎటో పోతున్నారు. పొద్దుస్తమానం సోషల్ మీడియా, ఆ టీవీలు, ఆ ఫోన్లు, ఆ వీడియో గేమ్లు చూస్తున్నారు, కానీ రియల్ గేమ్ ఆడతలేరు వచ్చి. అటువంటి సందర్భంలో ఇంకా పూనుకొని ఇటువంటి కార్యక్రమాలు చేయడమే చాలా గొప్ప. దాంట్లో ఏ కొద్దిగా అటు ఇటు కొద్ది అరకొర సౌకర్యాలు అటు ఇటు ఉన్నా కానీ అర్థం చేసుకొని మా నిర్వాహకులకు సహకరించాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరికీ కూడా కోరుతా ఉన్నా. గెలుపు ఓటముల నిమిత్తం లేకుండా ఈ షటిల్ బ్యాడ్మింటన్లో ఉన్నటువంటి ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించి మంచి గేమ్ ఆడి మీరు దీంట్లో ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయాలని చెప్పి నేను అందరికీ క్రీడాకారులందరికీ కూడా కోరుకుంటూ, నా వంతుగా ఏమన్నా చేయవలసి ఉంటే అది చెప్తే నేను దానికి సిద్ధంగానే ఉన్నా అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ, ముందు కూడా మీరు ఇలాంటి ఎన్నో ఈవెంట్స్ ఇంకా జరపాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.